ప్రస్తుతం స్వాతి గ్రామమైనటువంటి కామారెడ్డిగూడలో ఉన్నాము, వికారాబాద్కి సంబంధించి జిల్లాలో. ప్రస్తుతం మనతో పాటు గ్రామస్తులు కూడా ఉన్నారు. వీళ్ళకి సంబంధించి అంటే ఇంత అతి కిరాతకంగా మహేందర్ రెడ్డి అనే వ్యక్తి తన భర్త అత్యంత దారుణంగా స్వాతిని హతమార్చాడు. అదేవిధంగా మహేందర్ రెడ్డి కూడా ఇదే గ్రామానికి చెందినవాడు, ఇంటి పక్కనే వీళ్ళంతా కూడా ఉండేవాళ్ళు అనేది కూడా మనకు తెలుస్తున్న సిచ్యువేషన్. సో గ్రామస్తులు అసలు ఈ విషయంలో ఏమనుకుంటున్నారు, దీనికి సంబంధించి ఏం ఫీల్ అవుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా మహేందర్ రెడ్డి విషయానికి వస్తే ఇంతటి దారుణానికి తెగపడ్డాడంటే ఏమనుకుంటున్నారు మీరు? అసలు ఏమనుకుంటున్నాం మేము, ఇక బాగానే ఉంటుంది అందరికీ. చెప్పండి పర్లేదు, ఏమనుకుంటున్నారు? బాగానే ఉంటుంది, అందరికీ ఏం చేయగలుగుతాం. ఎటువంటి వాడు చేయవద్దు కూడా అంటే మామూలుగా మీతో పాటు ఎప్పుడు కూడా ఇక్కడే పుట్టి పెరిగారు, పక్కన ఉన్నారు, అందరు ఉన్నారు, ఇక్కడనే ఉంటారు, ఇద్దరు ఇక్కడనే ఉంటుండే. మంచిగానే ఉంది, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, చేసుకొని పోయిండు. అక్కడ తీసుకొని పోయి ఇట్లా చేసుకున్నారు. అట్లా అంటే ఇంతటి దారుణమైనటువంటి ఘటన ఒకటి చోటు చేసుకుంటే అది మీ గ్రామంలో పక్కనే మహేందర్ రెడ్డి అదేవిధంగా స్వాతి వీళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు, బాగానే ఉన్నారు. కానీ మహేందర్ రెడ్డి అనే వ్యక్తి ఇంత దారుణంగా ఒడిగట్టాడు అని అంటే మీరు అసలు ఎలా ఊహించారు? అసలు అవుతుందని కూడా అనుకోలేము మేము. ఇట్లా పోయిండ్రు కదా, మంచిగానే ఉంటారు కదా అని అనుకున్నాం. అనుకోలేదు ఇట్లా అవుతుందని, ఎవరు కూడా అనుకోలేదు. ఇట్లా ఊర్లో అయితే కూడా అందరు కలిసి మళ్ళీ తోలిచ్చిర్రు, అంతా చేసిండ్రు, అట్లా చేసిండ్రు. మీకు తెలియంగానే ఈ విషయం తెలియంగానే అసలు ఏమనుకున్నారు సార్? ఊహించారు అసలు? సార్ ఇక ఇట్లా అయ్యిందని మేము కళ్ళ కూడా అనుకోలేదు, కుట్టి అట్లా అయ్యింది. అది ఏం చేస్తాం సార్? మీరు చెప్పండి, మీ దగ్గర మీకేమనిపిస్తుంది అన్న దీనికి సంబంధించి? మీరు ఏం మాట్లాడతారు? పాప మా కూతురే. మాకేంటంటే మేము అనుకున్నాం మంచి మ్యారేజ్ చేసుకురాదా, మంచిగా ఉన్నారు అనుకున్నాము. ఈ విలేజ్లో సర్పంచ్ వాళ్ళ అందరు శశాంగా అందరి వల్ల పంచాయతీ పెట్టి మంచిగా ఉంటారని చెప్పి పంపించినాం. మేము ఇంత మర్డర్ చేసి హత్య చేస్తారని మేము కలగనలేము. మేము ఆయన కూడా ఎలాంటి స్వాతి వల్ల చనిపోయింది, ఆయన కూడా అట్లా చంపాలని మా కోరిక ఉన్నది. కానీ ఈ విషయం తెలిసిన తర్వాత అంటే మహేందర్ రెడ్డి కావచ్చు, స్వాతి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఇంటి పక్కనే మహేందర్ రెడ్డి ఉంటాడు, ఈమె కూడా ఇంటి పక్కనే ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఈ విధంగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇతను మహేందర్ రెడ్డి అనే వ్యక్తి ఇంతటి దారుణానికి ఒడిగట్టాడంటే అసలు నమ్మలేకపోతున్నారు. ఎలా ఉంది అర్థం? చాలా దుర్మార్గుడు అని మాకు స్టార్టింగ్ నుంచి మ్యారేజ్ అని తెలుసు మాకు. రోజు ఆ పాపనకు ఫుడ్ పెట్టడం లేదు, బయట ఆయన ఫుడ్ తినొస్తాడంట. చాలా ఓన్లీ మంచినీళ్ళు తాగమంటే కిందికి పై సెకండ్ ఫ్లోర్ కూడా నీళ్ళు కూడా ఇచ్చేవాడు కాదంట. గర్భిణి ఉంటే నాకేం సంబంధం లేదన్నట్టు మాట్లాడిందంట. మస్తు చిత్రహింసలు పెడితే అంటే మేము కంప్లైంట్ ఇస్తే పోలీసులు దగ్గరిపోతే అప్పుడు మేము వెళ్ళిపోయానంట. ఇంత అత్యాశంగా మేము కూడా కనగలేము. ఇక్కడ మాకు పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా సక్క మేము ఇక్కడ సీఐకు కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇస్తే మేము మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతే మేము మర్డర్ చేసిన అనుకోలేము. మేము ఓన్లీ సూసైడ్ చేసుకున్నా ఇట్లా అనుకున్నాం. మేము స్వాతి ఎట్లా చనిపోయింది, ఆయన కూడా ఎట్లా చనిపోవాలో మా కోరిక ఉన్నది. సో కొంతమందితోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరొక గ్రామస్తులు ఉన్నారు. సార్ మీరేం ఫీల్ అవుతున్నారు? అంటే మీరు ఇదే గ్రామానికి చెందిన వాళ్ళు, మీ దగ్గరే పుట్టి పెరిగి ఈ విధంగా మహేందర్ రెడ్డి అనే వ్యక్తి ఆమెను అంత దారుణంగా హతమార్చాడంటే ఎలా అనుకుంటున్నారు? మాకు తెలియదు, ఇట్లా చేస్తాడంటే మాకు తెలియదు కదా. మంచిగా ఉంటారు అంటున్నా అనుకున్నాం, కానీ మాకేం చేస్తే ఇట్లా చేస్తాడంట. ఇక అక్కడ పోయినాక ఏమైంది తెలియదు. తర్వాత ఈ విషయం తెలిసిన తర్వాత ఏం ఫీల్ అయ్యారు? అసలు ఎలా అనుకున్నారు? ఊహించారు అసలు? మంచిగా ఉంటాడు అనుకున్నాం మేము. ఇట్లా అయితే అంటే ఏం చేస్తాం? ఎలా ఉండేవాళ్ళు వాళ్ళు మామూలుగా? ఇక్కడ ఉన్నదాలు మంచిగా ఉన్నారు. అవతల పోయినాక ఏమైంది తెలియదు. మ్యారేజ్ కాక ముందు నుంచి మీ కళ్ళ ముందే వీళ్ళిద్దరు కూడా కనిపిస్తూ ఉండేవాళ్ళు, స్వాతి కావచ్చు, మహేందర్ రెడ్డి కావచ్చు. షార్ట్గా కనిపించే ముంగర కనిపించలేదు కదా. మ్యారేజ్ చేసుకోవాలంటే ఇక అక్కడనే పోయారు, ఇక్కడ లేరు. అప్పటి నుంచి ఇంకా లేరు. ఓకే. సో మరి కొంతమందితో కూడా మాట్లాడదాం. సార్ మీరు చెప్పండి, అసలు ఊహించారా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంటుంది? అది మీ గ్రామానికి సంబంధించి మీ దగ్గరే పుట్టి పెరిగిన వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత అత్యంత కిరాతకంగా మహేందర్ రెడ్డి చంపడం కావచ్చు, దాన్ని చూసి ఏం మాట్లాడతారు? దాన్ని గురించి ఏమన్నా సారు, వాడు తెచ్చిండు, వాడు వాళ్ళు అంత చేసినాక అంత పెద్దగా అయినాక ఇబ్బంది లేకుండా చేసిండు. ఎత్తుకపోయి అంత ఘోరంగా అధ్వానం చేసిండ్రు. ఇంత ఘోరంగా చేస్తే కూడా మీరు ఇంత గ్రహించుకొని అన్ని బొమ్మలు దించుకొని ఇంత చేసుకొని దాన్ని ఏం శిక్ష మాకేం చూపుతలేరు. అనవసరంగా దించుతున్నారు, చేస్తున్నారు, అన్ని చూపుకుంటున్నారు. మీ కళ్ళకే నీకే చేసుకుంటారు. ఏం శిక్షలు వేస్తే బాగుంటుంది? వాడిని కూడా నరికి తుంటారు, ఆమె లేక చెయ్యాలి. అది శిక్ష అంటారు. ఈ ఫోటోలు తీసుకొని ఈడివేలు తీసుకొని ఏమిటికి ఇది నిదానానికే కానీ ఈ సంతోషానిక
ఎవరి మాట అంటే ఉన్నోని మాటనే మాట్లాడుతున్నారు. నిన్న మీరు ఆ తల్లిదండ్రులు కూడా రావాలి, మహేందర్ రెడ్డికి సంబంధించిన తల్లిదండ్రులు కూడా రావాలి, వాళ్ళు వచ్చి అంత్యక్రియలు చేయాలని కూడా మీరు డిమాండ్ చేశారు. దానికి సంబంధించి చేసింది ఏం చేసిండ్రు మళ్ళా మేము చేసింది మళ్ళా కన్నా వానికన్నా ఒక కరెంట్ శిక్షలు పొందబెట్టిండ్రు. ఏమి చేసిండ్రు వానికన్నా వాడు తవక చేసిన అంటే అంతా కలిసి ఎవక చేసిండ్రు. వాళ్ళని రావాలి, వాళ్ళని కూడా వాళ్ళ సరిగా ఇయ్యాలి, వాళ్ళని చెయ్యాలి. అది చేస్తే మీరు ఈడి వెళ్ళి తీసింది మోచ్చము, మీరు అన్ని చేసింది మోచ్చం. ఏమి లేకుండా ఎంత సంతోషంగా చేసి మీరు ఏమి లాభము, మీరు ఏం చేసింది? మీ జీతం కోసం మీరు వస్తున్నారు, ఈడేళ్ళు పోతున్నారు, ఆడుంటున్నారు. మేము మాట్లాడాలి, మేము నరుకుతున్నాం. 3 దినాలకు మేము ముగ్గురం ఉన్నాము, వాళ్ళు 70 మంది ఉన్నారు. 70 మంది ముగ్గురికి సాయం చేస్తున్నారు. మీ ఈడేళ్ళకు తీసుకున్నారు కూడా 70 మందికే సాయం చేస్తున్నారు. మీరు చెప్పండి అమ్మా, మీ గ్రామంలోనే వీళ్ళిద్దరు కూడా పుట్టి పెరిగారు, ఆ తర్వాత పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఆ తర్వాత అత్యంత కిరాతకంగా మహేందర్ రెడ్డి స్వాతిని చంపిన మీరు ఏమనుకుంటున్నారు ఈ విషయంలో? అసలు ఊహించారా? వాళ్ళు చేసుకున్నారు అక్కడనే, హైదరాబాద్లోనే ఉన్నారు, ఇక్కడైతే లేరు. హైదరాబాద్లోనే ఉన్నారు. ఇక్కడ ఉంటే ఏదన్నా తెలిసాము, కానీ వాళ్ళు అక్కడనే హైదరాబాద్లోనే ఉంది, ఇక్కడైతే లేరు. వాళ్ళు ఇక్కడ ఉంటే ఏదన్నా తెలిసిపోతుండే, ఇక్కడ లేరు. వాళ్ళు అక్కడనే హైదరాబాద్లో ఉన్నారు పెళ్లి చేసుకుని, ఇక్కడ లేరు. ఇక్కడ ఉంటే ఏదన్నా తెలుస్తుండే. ఇట్లా ఆయన ఊహించేది లేకుండే, అట్లా ముక్కలు చేసేది లేకుండే. చంపకుండా వదిలేస్తే బాగుండేది. వదిలేసి వాళ్ళ అమ్మగారింటి కాడ తోలిచ్చి పోయేది ఉండే. అది నువ్వు ఏమన్నా మీ అమ్మ దగ్గర వాళ్ళ నాయన దగ్గర ఇడిచిపెట్టి పోయేది ఉండే, అంతే. కానీ ఆయన ఆ చేసుడు అది తప్ప. ఇప్పుడు ఏం చెప్తారు అంటే, ఇంత దారుణానికి ఒడిగట్టిన అతనికి ఏ విధంగా శిక్ష పడితే బాగుంటుంది? ఎవరన్నా తిట్టుండే, ఎవరన్నా చేయండి, అదొకటి ముక్కలు చేసింది ఆయన తప్పే. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన జైల్లో ఉన్నానంటే మరి వాళ్ళ కడుపు కాల్చినట్టు వాళ్ళు కూడా వాళ్ళ కడుపు కాలవాలి. మరిగా చేయాలి, చేస్తేనే ఒక చికిత్స చేస్తేనే మళ్ళీ ఊరికి చికిత్సడు, ఇంకోసారి జరగదు. అసలు మీ గ్రామంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఎప్పుడు మాకు జరగలేదు, ఇంత పూర్తి కూడా మాకు జరగలేదు ఎప్పుడు. కానీ ఇదేసారి ఫస్ట్. మీరు చెప్పండి, అసలు ఊహించారా ఇలాంటిది ఒక ఘటన జరుగుతుంది? అది మీ గ్రామానికి సంబంధించి స్వాతి కావచ్చు, అదే విధంగా మహేందర్ రెడ్డి కావచ్చు. సార్ ఇది ఇట్లా అవుతుందని కూడా ఎవరు ఊహించలేరు అసలు. ఏదో బయట పోయి మంచిగా బతుకుతారు కదా అనే లెక్కలనే అనుకున్నారు, కానీ ఇంత ఘోరం అవుతుందని కూడా ఎవరు ఊహించలేదు సార్. కానీ ఇది బాధాకరమైన విషయం ఇది. అంటే మామూలుగా మీ గ్రామంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఒకటి రాలేదు, ఇలాంటి సిచ్యువేషన్ రాలేదు, ఫస్ట్ టైం. ఇప్పటివరకు అయితే ఎవరు చేయలేరు ఈ విధంగా, కానీ చాలా ఘోరం సార్ ఇది. అంటే నార్మల్గా మహేందర్ రెడ్డి అనే వ్యక్తి ఎలా ఉండేవాడు? అంటే మామూలుగా మీరు చూస్తూ ఉంటారు కదా, ఆ వ్యక్తికి సంబంధించి ఎలా ఉండేది? ఫస్ట్ అయితే మంచిగానే ఉండే, కానీ ఈ దానికి ఇట్లా చేస్తారని కూడా ఊహించలేము సార్. ఇది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, ఇక ఎందుకు వాళ్ళని ఎందుకు ఇరవగొడదాం అన్నట్టు ఎవరైనా చేస్తారు కదా సార్ ఇది. కానీ మంచిగా ఉంటారంట అని చెప్పి నచ్చ చెప్పి తోలించడే, కానీ ఇంతవరకు అయితే ఇట్లా చంపుతారు. స్వాతి విషయానికి వస్తే ఎలా ఉండేది? ఆమెకు సంబంధించి కావచ్చు, అంటే మామూలుగా 20 ఏళ్ళు ఇక్కడే పుట్టి పెరిగింది, ఆ తర్వాత బయటికి వెళ్ళిపోయింది. సొంత పళ్ళు అవుతారు సార్ వాళ్ళు. మా బిడ్డ వర్షన్ అవుతుంది నాకు కూడా, వేరే లేబర్ గారు. ఎలా ఉండేది? మంచి మనిషి, చదువు విషయంలో కూడా మంచిగా చదువుతుండే, మంచిగా ఉండే సార్. ఇప్పుడు తల్లిదండ్రులకి తీరని లోటు అదే విధంగా ఇప్పుడు పిల్లగానికి అయితే శిక్ష పడాలి సార్ ఖచ్చితంగా. ఉరి తీస్తే కూడా తప్పు కాదు అసలు. ఇంతటి దారుణంగా 5 నెలల గర్భిణి కూడా ఉన్నారు ఆమె. 5 months ఒక్క పానం కాక 2 పానాలు తీసింది సార్. 2 పానాలు తీసినందుకు కూడా ఇంకా చాలా ఘోరమైన పరిస్థితి. కానీ మనసు అసలు రావద్దు, అసలు చంపదమంటాను కూడా రావద్దు అసలు. అంటే వదిలేసి ఉంటే గొడవలు అవుతున్నాయి సరే, వెళ్ళిపోయింది, ఏ విధంగా బతుకురు కదా సార్. ఇప్పుడు వాళ్ళకి నడపనికి చేత కాకపోతే వీళ్ళని నడుపుకుంటారు కదా, ఘోరమైన పరిస్థితి సార్ ఇదైతే. మీకు పోలీసులు కావచ్చు, గ్రామానికి సంబంధించి పోలీసులు కూడా నిన్న రావడం జరిగింది. వాళ్ళకు ఏం చేస్తలేరు సార్ పోలీసు వాళ్ళు కూడా. ఇంతమంది వచ్చి కూడా ఏమి వాళ్ళకు దారి ఏం తీస్తలేరు. కానీ వాళ్ళని తోలుకొచ్చి నిన్న తోలుకొస్తారని మస్తు పొద్దున్న దాకా చూసినాం, కానీ ఎవరు వాళ్ళని కూడా తోలుకరాలేరు సార్. మరో పెద్దాయన మనతో పాటు ఉన్నారు. పెద్దాయన, మీరు చెప్పండి, మీ గ్రామంలో అసలు ఊహించని స్థితిలో ఒక ఘటన చోటు చేసుకుంది, అది కూడా మీ దగ్గర పుట్టి పెరిగిన స్వాతిని అదే ఊర్లో, అంటే మీ ఊర్లోనే పుట్టి పెరిగిన మహేందర్ రెడ్డి అనే వ్యక్తి భర్త స్వయాన అతను చంపేయడం జరిగింది. అసలు ఊహించారా? అసలు ఇలాంటిది ఒక ఘటన చోటు చేసుకుంటుందని అనుకున్నారా? మేము అనుకోలేము సార్, ఇది జరుగుతుంది అని మేము అనుకోలేదు. ఏదో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అంతవరకు.
తర్వాత ఈ విషయం తెలిసిన తర్వాత అసలు ఏమనుకున్నారు? అంటే ఇంతటి దారుణానికి అదే విధంగా ముక్కలు ముక్కలుగా నరికి మరీ ఆమెని చంపేయడం జరిగింది. మేము అట్లా చేసేదాన్ని కూడా మేము వ్యక్తి కూడా మేము అనుకోలేదు. మరి దాని తర్వాత కావచ్చు, దానికి ముందు కావచ్చు, మహేందర్ అనే వ్యక్తి ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళందరూ కూడా మామూలుగానే ఉంటారు. ఎలా ఉంటారు మీతో పాటు, అంటే గ్రామస్తులతో పాటు? పని వాళ్ళు చేసుకుంటారు, మా పని మేము చేసుకుంటాం. అంతే. మరి నిన్న ఎందుకని మీరు చెప్పినా కూడా, అంటే డిమాండ్ చేసినా కూడా వాళ్ళ తల్లిదండ్రులు రాలేదు, మహేందర్ రెడ్డికి సంబంధించి అంత్యక్రియలు వాళ్ళే చేయాలని చెప్పేసి డిమాండ్ చేసినా కూడా రాకపోవడానికి గల కారణం ఏంటి? వాళ్ళు మొండితనము, మేము ఎందుకు చేయాలన్నట్టు. అంటే ఫస్ట్ నుంచి కూడా ఆమె తరపున, అంటే స్వాతికి సంబంధించిన తల్లిదండ్రుల విషయంలో కావచ్చు, అదేవిధంగా అత్తమామలు ఎప్పుడు కూడా ఒక రకంగా పై ఎత్తే చేసేవాళ్ళని చెప్పేసి, వ్యతిరేకంగానే ఉండేవాళ్ళని చెప్పేసి కూడా తెలుస్తుంది. నిజమేనా అది? అది మాకు తెలియదండి. ఓకే. సో ఇప్పుడు మీరు ఏం చెప్తారు? అంటే మీ గ్రామంలోనే అత్యంత కిరాతకంగా మహేందర్ రెడ్డి అనే వ్యక్తి స్వాతిని, తన భార్యని చంపడం కావచ్చు, ప్రజెంట్ తను జైల్లో ఉన్నాడు. తనకి ఏ విధంగా శిక్ష పడితే బాగుంటుందని మీరు అంటారు? ప్రాణానికి ప్రాణం తీసుకుంటేనే బాగుంటుంది. శిక్ష ఏది చేస్తాయి. అంటే మీ గ్రామంలో ఎప్పుడు కూడా ఇలాంటివి జరగలేదు. నెక్స్ట్ టైం ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? ప్రాణం చేయాలి అవన్నీ, అంతే. దానికంటే మీకు ఇదేం లేదు. సో మీరు మొత్తానికి గ్రామస్తులుగా ఏం డిమాండ్ చేస్తున్నారు దీన్ని? మేము డిమాండ్ చేసేది ఒకటే, వాళ్ళు వచ్చి చేయాలని అన్నాం. నిన్న రాలేదు, మీరే చేసుకున్నారు. సో మహేందర్ రెడ్డి విషయంలో ఇక మా ఎదుటి విషయంలో మనకు తెలియదండి. సో శిక్ష మాత్రం పడాలంటారు? శిక్ష అయితే పడాలి. ఓకే. సో మొత్తానికైతే గ్రామస్తులు తెలుపుతున్న వివరాల ప్రకారం మహేందర్ రెడ్డి అనే వ్యక్తి కావచ్చు, స్వాతి అనే వ్యక్తి, వీళ్ళిద్దరు భార్యాభర్తలు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న వెంటనే సంవత్సరంన్నర పాటు కూడా, అంటే చేసుకున్న వెంటనే వెళ్ళిపోయారు. మొత్తానికి వాళ్ళు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత మాకు ఇంతటి దారుణానికి మహేందర్ రెడ్డి ఒడిగట్టాడని చెప్పేసి విషయం తెలియంగానే ఆచిపోయాము. దారుణానికి ఎలా ఒడిగట్టాడు అనేది కూడా ఒక రకంగా శోకసంద్రంలో మునిగిపోయిందని చెప్పాలి. దీనికి సంబంధించి కూడా గ్రామస్తులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, మహేందర్ రెడ్డిని ఖచ్చితంగా శిక్షించాలి, ప్రాణానికి ప్రాణం ఉరిశిక్ష వేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహతో అనిల్, బిగ్ టీవీ, వికారాబాద్ నుండి.